అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లదిన అస్తఫా అమ్మాబాద్. ఇస్లాం పరిచయం యొక్క 5వ భాగంలోకి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశం, మనిషి అనేవాడు సృష్టికర్త సృష్టితో ఉనికిలోకి వచ్చాడా లేక తనను తానే సృష్టించుకున్నాడా? తనను తాను సృష్టించుకోవడం మనిషికి అసాధ్యం. అసలు మనిషి అనేవాడు ఉనికిలోనే లేనప్పుడు తనను తాను ఎలా సృష్టించుకోగలుగుతాడు? మరి మనిషిని సృష్టించింది ఎవరు? మనిషి శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాన్ని మనిషి తన సొంతంగా తయారు చేసుకోలేదు. తన కళ్ళను కష్టపడి కూర్చి పేర్చి తన కనుగుంతంలో అమర్చుకోనూ లేదు. తను ఎంత మాత్రము ఈ విధంగా తనను తాను తయారు చేసుకోలేదు. తన గుండె, తన ఊపిరితిత్తులు, తన మూత్రపిండాలు, ఒకటేమిటి నఖశిఖ పర్యంతము ఏ అవయవము కూడా తాను తయారు చేసుకోనే లేదు. ఇతరుల చేతను తయారు చేయించుకోలేదు. ఆఖరికి ఓ చిన్న గోరును కూడా అతడు పుట్టించుకోలేదు. వీటన్నింటినీ సృష్టించిన వాడు వాటికి వాటి పనులను చేసే విధంగా ఆజ్ఞాపించిన వాడు ఆ సృష్టికర్తే. అల్లా ఈ హేతుబద్ధమైన సాక్ష్యాన్ని మరియు తిరుగులేని రుజువును సూర్య అత్తూర్లో కూడా పేర్కొన్నాడు. ఖురాన్ ఆయత యొక్క తెలుగు అనువాదాన్ని మనం చూసినట్లయితే, ఏమిటి, మీరు పుట్టించేవాడు ఎవరూ లేకుండానే వారంతట వారు పుట్టుకు వచ్చారా లేక వారే స్వయంగా సృష్టికర్తలా? 52వ అధ్యాయం 35వ వాక్యం. సృష్టికర్త లేకుండా మనిషి సృష్టించబడలేదు. తనకు తానుగా సృష్టించుకోవడము జరగలేదు. కాబట్టి మహోన్నతుడైన అల్లాహయే మనిషిని సృష్టించినటువంటి సృష్టికర్త. ఏమిటి, భూమి ఆకాశాలను వాళ్లే సృష్టించారా? అసలు వాళ్ళు నమ్మే రకం కాదు. 52వ అధ్యాయము ఖురాన్ గ్రంథము 36వ ఆయత్. వేరే చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఖురాన్ యొక్క తెలుగు అనువాదాన్ని మనం చూసినట్లయితే, ఆయనే అల్లాహ్ మీకు చెవులను, కళ్ళను, హృదయాలను చేశాడు, కానీ మీరు కృతజ్ఞతలు తెలిపేది బహు తక్కువ. ఖురాన్ గ్రంథం 23వ అధ్యాయము 78వ ఆయత్. అంటే అల్లాహ్ మీకు వినే శక్తిని, చూసే శక్తిని, ఆలోచించే శక్తిని ప్రసాదించాడు. తద్వారా మీరు సత్యాన్ని పరికించవచ్చు, పరిశీలించి చూడవచ్చు, మంచి చెడుల మధ్య గల తేడాను తెలుసుకోవచ్చు, లాభదాయకమైన దానిని స్వీకరించవచ్చు. కానీ మీరు ధన్యజీవులుగా రాణించడం లేదు. అంటే దైవ ప్రసాదితమైన ఈ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం అనేది చేసుకోవడమే లేదు. ఈ వాక్యాలను బట్టి, అంటే ఈ ఖురాన్ వాక్యాలను బట్టి మనకు అన్నింటినీ సమకూర్చిన ఆ సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనను మాత్రమే ఆరాధిస్తూ, ఆయన ఆదేశాల ప్రకారం మనిషి తన జీవితాన్ని గడపడంతోనే ఇహపరలోకాల్లో సాఫల్యం పొందగలమని మనకి స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడితో ఇస్లాం పరిచయం అనే అంశం ముగిసింది. ముందు రాబోయేటువంటి వీడియోల్లో మనం భూమి ఆకాశాలను మరియు సమస్త విశ్వాన్ని సృష్టించినట్టు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సృష్టించాడని, మరియు అదే సృష్టికర్త మనిషిని కూడా అద్భుతమైన రీతిలో సృష్టించాడని వివరంగా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. తరువాతి భాగం నుండి, అంటే రాబోయేటువంటి భాగాల నుండి వాటిని సృష్టించిన విధానం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. కాబట్టి రాబోయేటువంటి కార్యక్రమంలో మనం ఈ సృష్టి గురించి, సృష్టి నిర్మాణం గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ ప్రసాదించుగాక. అప్పటి వరకు సెలవీయండి. ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.